అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మన నిజామాబాద్ పట్టణంలో నాకు చిరకాల పాత మిత్రుడు, నాకు కరోనా ఫేజ్ 1 ఫేజ్ 2లో ఎంతో ఉపయోగకరంగా సలహాలు ఇచ్చుకుంటూ మా పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు ఎంతో ఉపయోగమైన కార్యక్రమాలలో డ్యూటీలలో ఎంకరేజ్ చేసుకుంటూ, ఎందుకంటే ఫస్ట్ కరోనా మాకు చాలా కఠినమైనది. దానికి చేతిలో గ్లౌజెస్ ఎన్ని దొరుకుకోవాలి, మాస్క్ ఎన్ని దొరుకుకోవాలి, ఎందుకంటే 2-3 మాస్కులు దొరుకుతుంటే మాకే కొంచెం సఫికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అలాంటి సందర్భంలో కూడా ఎంతో ధైర్యంగా మానవ హక్కుల కమిషన్ సభ్యులు శ్రీ ధర్మేంద్ర గారు మా తోడుంటూ ఇక్కడ ఉన్నట్టు 2 టౌన్ ఏరియా, నెహ్రూ పార్క్, ఈ చాలా ముఖ్యమైన కూడలివి. ఎందుకంటే పబ్లిక్కి ఫస్ట్ కరోనా చాలా వరకు అవగాహన తెలియదు, ఏం మెడిసిన్ తీసుకోవాలి, ఎట్లా నియంత్రించుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒకటేసారి సడన్గా లాక్డౌన్ ఏర్పడంతో మనకు దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ హైవే కానీ మన కానీ యువకులను ప్రజలను సమీకం చేసుకుంటూ వాళ్ళకి సలహాలు ఇచ్చుకుంటూ ఎంతోమంది ఒకవేళ అకస్మాత్తుగా చనిపోతే అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ముందుకు రాకుండా కూడా అలాంటి వాళ్ళతో సలహాలు ఇచ్చుకుంటూ ఆరోగ్య సమస్య మీద అవగాహన కల్పిస్తూ ఇప్పటికీ కూడా ప్రతిరోజు ప్రజలతో మమేకమై ఈ టీవీ ద్వారా కానీ ప్రజా సమాజ సేవలో తన వంతు పాత్రగా ప్రవర్తించుకుంటూ అందరికీ సాయం చేసుకున్నటువంటి ఈ మానవ హక్కుల సంఘం ధర్మేంద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.